गानसुधाय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुखाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय। సో హాయ్ గైస్, నా పేరు ఈశ్వర్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీరు ఫస్ట్లో హోమ్లో అయితే మీరు ఒక ఇంట్రో అయితే చూసారు కదా, ఆ ఇంట్రో ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అని ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, నేనైతే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఆ లింక్ను క్లిక్ చేసి అయితే మీరైతే వీడియో అయితే ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసిన తర్వాత సింపుల్గా మన దగ్గర ఉన్న ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేసేయండి. అంతకంటే ముందు మీ దగ్గర కైన్మాస్టర్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీకు చూపిస్తాను యాడ్ అవుతుందో లేదో కూడా. అండ్ మీరు నమ్మకపోవచ్చు, అందుకే మీరైతే డైరెక్ట్ అయితే చూపిస్తున్నాను. అండ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కైన్మాస్టర్తో ఓపెన్ చేశాను. కైన్మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే ఏ ఫైల్ అయితే లేదు, అండ్ 2 ఫైల్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ మీకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఖచ్చితంగా మీరైతే నేను ఆఫ్ చేసి చెప్తున్నానా లేదా ఆఫ్ చేయకుండా చెప్తున్నాను అన్నది క్లియర్గా యాడ్ అవుతుంది అనమాట. అండ్ సిఆల్ మీకు క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే ఏమీ లేదనమాట. అండ్ సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్రియేట్ నేమ్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసి అండ్ పైకి వెళ్ళి ఇంపోర్ట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా అయితే మనకి ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఈ విధంగా మన ఫైల్ అయితే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకున్న ఫైల్, ఆ ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోండి సింపుల్గా. అండ్ సింపుల్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ సింపుల్గా ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ అయితే ఆటోమేటిక్లీ ఓపెన్ అవుతుంది అనమాట. ఈజీగా ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి వీడియో అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వీడియో అయితే మీకు ఉండదన్నమాట, ఎందుకంటే నేను వీడియో డైరెక్ట్ నా మొబైల్లో వీడియో ఉంది కాబట్టి వీడియో చూపెడుతుంది. అండ్ మీకు వీడియో ఉండదు కాబట్టి వీడియో చూపెట్టదు అనమాట. అండ్ అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ వీడియోని డిలీట్ చేసేసి అండ్ మీడియాలోకి వచ్చేసి మీరు వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ మీకు ఒకవేళ ఉంటే మాత్రం ఏం పర్లేదు, ఒకవేళ లేకపోతే మాత్రమే సెలెక్ట్ చేసుకోమంటున్నాను. లేకపోతే మాత్రం మీరు సెలెక్ట్ చేసుకొని మీడియాలోకి వచ్చేసి మీరు ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని ఎలా ప్రాబ్లం లేదు. అండ్ లేకపోతే మాత్రమే నేను చెప్తున్నాను, ఉంటే మాత్రం కాదు. అండ్ మీరు లేకపోతే అంటే అక్కడ మీకు ఈ విధంగా వీడియో లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు నాకు తెలిసి 100% అయితే వీడియో ఉంటుంది. అండ్ తర్వాత మీకు ఇక్కడికి వచ్చేస్తే మనకి సింపుల్గా అయితే ఈ విధంగా వీడియో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి వీడియో అయితే చూద్దాం ఏ విధంగా ఉందో. అండ్ ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఐకాన్ అయితే వస్తుంది కదా, ఈ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్కి బదులు మీ ఐకాన్ అంటే మీ ఛానల్ ఐకాన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. సింపుల్గా మీరు మనకి ఇక్కడ ఒక ఫోల్డర్ ఐకాన్ కనబడుతుంది కదా, పక్కనే ఈ ఫోల్డర్ ఐకాన్ క్లిక్ చేయండి. సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ ఫోల్డర్ ఐకాన్లో సింపుల్గా అయితే మనకి ఇక్కడైతే చాలా అయితే రావడం జరుగుతాయి. ఇందులో మీ ఐకాన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా చాలా ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సింపుల్గా ఇక్కడ చూసుకుంటే చాలా ఐకాన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మీకు ఇందులో చాలా ఐకాన్స్ ఉన్నాయి కదా, ఇందులో మీకు నచ్చిన ఐకాన్ ఏదో ఒకటి సింపుల్గా ఇక్కడ నేనైతే ఏదో ఒకటి సింపుల్గా నాకు ఇది ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ తర్వాత దీని అయితే ఈ విధంగా ఒక షేప్లోకి సెలెక్ట్ చేసేసుకొని అండ్ సింపుల్గా ఈ విధంగా పెట్టేసుకోండి. అంటే మీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోండి, ఈ విధంగానే కాదు, మీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా సెలెక్ట్ చేసేవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే కొద్దిగా మీరు ఇక్కడ జూమ్ కూడా చేసేయచ్చు. అండ్ తాళం గుర్తు మీకు క్లిక్ చేసి మనకి ఈ విధంగా మనకి అంటే ఎన్నో స్టెప్లో కంటే 7.578కి దగ్గరకు వచ్చేస్తే మనకి ఈ విధంగా కొద్దిగా జూమ్ చేసుకుంటానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ జూమ్ చేసుకుంటానికి కాకపోయినా మనకి ఆ నేమ్కి కొద్దిగా పైకి పెట్టుకుంటానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే చాలా పెద్దగా వచ్చేసింది కదా ఫస్ట్లో. ఈ పెద్దగా వచ్చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా. అండ్ ఈ విధంగా చూసుకుంటే చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు కూడా సెట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే నేమ్ అయితే ఉంటుంది కదా, ఈ నేమ్లోకి వచ్చేసి ఇక్కడ మనకి ఈశ్వర్ క్రియేషన్స్ అని ఉంది కదా, అయితే మీ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సింపుల్గా మీకైతే ఏ నేమ్ ఉందో ఆ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నా ఛానల్ నేమ్ ఇదే కాబట్టి ఇదే ఉంచేసుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడ ఇక్కడ చూసుకుంటే వైటీ ఈశ్వర్ క్రియేషన్స్ అని అంటే యూట్యూబ్ ఈశ్వర్ క్రియేషన్స్ అని అర్థం. అండ్ ఈ విధంగా మీకు నేమ్ అయితే సింపుల్గా ఇక్కడ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా చేంజ్ అయితే చేసేసుకోండి. అండ్ ఇక్కడ ఫోన్స్ కూడా ఉంటాయి, చాలా ఫోన్స్. ఏరియాలోకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఫోన్స్ కూడా ఉంటాయి. అండ్ మీకు కావాల్సిన ఫోన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లేయర్ క్లిక్ చేసేసి సింపుల్గా మనకి ఇక్కడ ఐకాన్ స్టోర్ అయితే కనబడుతుంది కదా, ఇక్కడ
ఈ స్టోర్లోకి వచ్చేసి ఫోన్స్ అయితే ఉంటాయి, ఫోన్స్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడైతే నేను ఐకాన్ సెలెక్ట్ చేసాను. ఇప్పుడు వీడియో చూద్దాం ఒకసారి ఏ విధంగా వచ్చిందో. అండ్ ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ విధంగా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.